సమర్పయామి అమ్మకోటకసమాధాయ కలసం గంధః పుష్పాక్షదీః ఆంగుచ్య కలసస్య ముఖేర్దో గంగేషు మయజేవ ఓఠా వర్షవస్వతి నర్మదేశు గామిని జయేష్కులో ఆయా సేవ్య ద్రవ్యాన్ని సంప్రోక్ష్య చేసి ఆ పుష్పం తీసుకుని దేవస్థానం వారు ఏదైతే పుష్పం ఇచ్చారో వాటిని నీళ్ళని మీ సరస్సు నీళ్ళు చల్లుకోండి. దేవుడు కూడా నీళ్ళమ్మా దేవుడు ఆత్మాన సంప్రోక్ష్య స్థలాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష గణానాథ స్వాయ ప్రతిమోహే కవింక వైరావస్తస్తం జ్యేష్ఠా బ్రహ్మణాం బ్రహ్మస్తాస్తం భోగస్య దశానం అందులో పుష్పము అక్షరాలు అనుకోండి. ఆ వినాయకుడి చదువు గౌరీ దేవత మమ ధ్యాయ సింహాసన అర్థం అమ్మవారి ఫోటో మీద శ్రీచక్రం మీద అలా అమ్మ పసుపు సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీదేవి నమః. మాది కన్యకాపురం దేవస్థానం విశాఖపట్నం అంటారండి. నా పేరు రామిలి బుచ్చిభాస్కర్ కుమార శర్మ, ఆలయ ప్రధాన అర్చకుల్ని. మా దేవాలయంలో వాసవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా వాసవి ఆత్మార్థనోత్సవం చాలా అత్యంత వైభవంగా చేస్తున్నామండి. అమ్మవారు ఏది విధంగా అయితే ఆత్మహత్య చేసుకుందో అదేవిధంగా అలంకారం చేయడం జరిగింది. అమ్మవారితో సమానంగా 102 గోత్రాల మహిళలు కూడా ముత్తైదులు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఆర్యవయసుల గోత్రం 102 గోత్రాలు అయ్యాయి. అదేవిధంగా ఈరోజు 102 మంది మహిళల చేత కుంకుమ పూజల కార్యక్రమం చేస్తున్నాం. అమ్మవారు ఉదయం 3 గంటల శుభ్రవాస సేవ చేసి తదనంతరం అమ్మవారికి క్షీరాభిషేకం పంచామృతం అభిషేకం చేసి తర్వాత వచ్చి ముత్తైదుల కుంకుమ పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకంతో అభిషేకం చేశాము. అదేవిధంగా మధ్యాహ్నం నారాయణ సేవ ఏర్పాటు చేయడం జరిగిందండి. అమ్మవారు మూలమంత్ర హోమాలు కూడా జరుగుతాయి మా దేవాలయం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం.